దాదాపుగా 200 పాయింట్లు, 260, 140 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. నా వాయిస్ వినిపిస్తుందండి అందరికీ? క్రూడ్ ఆయిల్ దారుణంగా పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. బిట్ కాయిన్ గుడ్ ఈవినింగ్. న్యాచురల్ గ్యాస్ సూపర్ ఫాల్. క్రూడ్ ఆయిల్. గుడ్ ఈవినింగ్ సార్. యోగానంద్ గారు గుడ్ ఈవినింగ్. నిఫ్టీ కూడా పడిపోతుంది. వై మార్కెట్ ఈస్ ఫాలింగ్? 150 పాయింట్లు. ఓహ్, ట్రంప్ గారు అసలు నిద్రపోవట్లేదు అనుకుంటా పాపం. యుఎస్ స్టాక్ మార్కెట్ slid sharply Friday as President Trump announced plans for a massive increase in tariffs on Chinese imports. Investors woke up to a sudden drop, breaking the months-long. Oh my God. సో మొత్తం మీద టారిఫ్ వార్ అనేది మళ్ళీ వెలుగులోకి రావడం అనేది జరిగింది. మార్కెట్స్ అయితే అగ్రెసివ్గా పడిపోతున్నాయి. హెవీ సెల్లింగ్ ప్రెషర్. I think manipulation ఏం చేస్తున్నారు. టెక్నాలజీ స్టాక్స్ లీడ్ ద లాసెస్ as an investor reassessed high growth. Affected. Okay. ఆల్ ఆఫ్ సడన్ ఫాల్ వచ్చేసింది గిఫ్ట్ నిఫ్టీలో. జస్ట్ 815 నుంచి సెల్లింగ్ చేస్తున్నారు. గోల్డ్ పెరగాలి యాక్చువల్గా. అయితే అన్సర్టనిటీ ఉంది కాబట్టి గోల్డ్ పెరగాలి. బట్ గోల్డ్ కూడా అంత సెంటిమెంట్ స్ట్రాంగ్గా లేదు ప్రస్తుతానికి. వాయిస్ వినిపిస్తుందా? క్లియర్గా ఉందా వాయిస్? మార్కెట్కి ట్రంప్ గారు ఒక ఇండికేటర్ అయిపోయారు. మార్కెట్ని మూవ్ చేయాలంటే ట్రంప్ గారు చాలు.
థ్యాంక్ యూ వివేకానంద్ గారు. నైస్ నైస్. థ్యాంక్ యూ. సో ఓలా ఎలక్ట్రిక్. యా కొద్దిగా వీక్గా ఉంది, ఇంకా స్టేబుల్ అవ్వలేదు యాక్చువల్గా. ఇది అక్యుములేట్ చేసుకోవచ్చు అండి, మంచి ప్రైస్లోనే ఉంది. 49 ఈజ్ గుడ్ జాన్. ఆల్ ఆఫ్ సడన్ వాల్యూమ్స్ వచ్చినాయి. గవర్నమెంట్ పాలసీస్, ఇన్సెంటివ్స్ ఇంపాక్ట్ దానివల్ల. కోర్స్ నిన్న కూడా డిస్కస్ చేసాం ఓలా ఎలక్ట్రిక్ గురించి. యా సెల్లింగ్ వాల్యూమ్ లేదు, దిస్ ఈజ్ అ గుడ్ సైన్ అనమాట. మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. న్యాచురల్ గ్యాస్ షార్ట్ స్ట్రాంగిల్ వర్క్ ఆర్ నాట్? షార్ట్ స్ట్రాంగిల్, సి స్ట్రాంగిల్, స్ట్రాడల్ ఇవన్నీ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ బట్టి ప్లే చేస్తాయి. అంటే స్ట్రాటజీలో గేమ్ లేదు, మార్కెట్ డైరెక్షన్లో గేమ్ ఉందన్నమాట. సో యా ఓకే. సారీ, షార్ట్ స్ట్రాంగిల్ అడిగారా, లైక్ నిఫ్టీలో వేసినట్టు వర్కౌట్ అవుతుంది సార్, వర్కౌట్ అవుతుంది. సెజిలిటీ, ఎందుకంటే న్యాచురల్ గ్యాస్లో లిక్విడిటీ కూడా బాగానే ఉంటుంది. సెజిలిటీ ఈజ్ బులిష్ సార్, లెవెల్ అనేది బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉంది. కొద్దిగా పేషెన్సీ ఉండాలి మనకి. సెజిలిటీ ఈజ్ గుడ్. నిన్న ఎవరో అడిగినట్టున్నారు దీని గురించి, బులిష్లోనే ఉందని చెప్పుకున్నట్టు. I am bullish on Sezzility. And tell about Uniparts share. టాటా క్యాపిటల్ ఐపీఓ లిస్ట్ అవుతుందంటున్నారా ఆ ప్రైస్లోనా? చేసుకోవచ్చు. ప్రీ మార్కెట్ అనే ఐపీఓ లిస్టింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దాదాపుగా లిస్ట్ అయిన తర్వాత డిస్కౌంట్ అవుతాయి, ఎందుకంటే అది మోనోపాలీ బిజినెస్ ఏం కాదు కాబట్టి మళ్ళీ డిస్కౌంట్ అవుతుంది. ఒకవేళ మీరు అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా బై చేసుకోవచ్చు, ఎందుకంటే గుడ్ కంపెనీ కాబట్టి. యూనిపార్ట్స్ ఓన్లీ ఎస్ఎంఈస్ మాత్రం మనకు దొరకవు అనమాట, ఎందుకంటే అవి చిన్న కంపెనీలు, మ్యానిపులేషన్ డంప్ పంపండి. ఇది బులిష్గా ఉంది సార్, యూనిపార్ట్స్. ఓకే, కానీ ప్రైస్ అనేది కొద్దిగా ఇక్కడ మీరు అటెంప్ట్ చేయాల్సిందే. ఇక్కడ ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయింది, కొద్దిగా ఫ్లాగ్ స్మాలర్ టైం ఫ్రేమ్ ఫ్లాగ్ అగైన్ బ్రేక్అవుట్ అయింది. యా బులిష్గా ఉంది ఇది స్టాక్. సెజిలిటీ గుడ్ సార్, బై చేసుకోవచ్చు. సెజిలిటీ కరెంట్ లెవెల్స్లో గుడ్, ఎందుకంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎనీహౌ రేపటి రోజు చూద్దాం, కొంచెం నిఫ్టీ అంతా ట్రంప్ గారి వల్ల ఏమో కానీ కాస్త వీక్గా ఉంది. స్ట్రాంగ్. సో ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ సార్,
వర్స్ట్ కేసులో ఈ లెవెల్ అనేది మీరు సపోర్ట్ లాగా అయితే పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి బాగానే ఉంది స్టాక్, వీక్నెస్ ఏం లేదు. ProStar Info. కమోడిటీస్లో మనకి గోల్డ్, సిల్వర్ తప్పితే అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి సార్. న్యాచురల్ గ్యాస్ వీక్గా ఉంది, క్రూడ్ ఆయిల్ వీక్గా ఉంది, సిల్వర్ కూడా వీక్గానే ఉంది, గోల్డ్ కొంచెం బుల్లిష్గా ఉంది. ఓకే, ఇది సపోర్ట్ ఏరియా గోల్డ్. దిస్ ఈజ్ ద సపోర్ట్ ఏరియా. 1,20,712 నుంచి 970 మధ్యలో సపోర్ట్ ఉంది. యా, ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ప్రస్తుతానికైతే బులిష్గానే ఉంది గోల్డ్. ఓకే, ఇంకా మిగతావన్నీ వీక్గానే ట్రేడ్ అవుతున్నాయి. యా, దట్ ఈజ్ గోల్డ్. యాక్చువల్ గోల్డ్ బయింగ్ జరుగుతుంది డిప్లో. టాటా అదాని పవర్ ఒకటి చూడండి స్టాక్. బట్ ఎనీహౌ ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీథింగ్ హియర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఏంటంటే నా వ్యూ చెప్తాను. ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీథింగ్. సన్మాన్ క్యాపిటల్ కానీ, టాటా అదాని పవర్ కానీ ఒకసారి చూడండి స్టాక్స్.
మంచి బేస్ క్రియేట్ అయింది, సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది. మంచి బేస్ క్రియేట్ అయింది, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. సో ప్రస్తుతానికి కొద్దిగా సిల్వర్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు యావరేజ్ చేయొచ్చు సార్ మీరు. ఇక్కడ ఒకసారి స్టాప్ లాస్ హంటింగ్ చేస్తాడు 182 దగ్గర, అప్పుడు మీరు యావరేజ్ అంటే ఈ ప్రైస్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ క్రియేట్ చేస్తున్నాడు, ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ లెవెల్ని టెస్ట్ చేస్తాడు 181 182, దెన్ ఇట్ ఈస్ ఎ గుడ్ సపోర్ట్ ఏరియా. ఓకే, వెయిట్ చేయొచ్చు, మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. వాయిస్ ఈజ్ లిటిల్ లోనా? హలో, నైట్ అందరు నిద్రపోతుంటారు కదా, డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుతున్నా. నేను స్లోగా మాట్లాడుతున్నా. ఓ సారీ, సీరియస్గా చాలా ఉంది. యా థ్యాంక్ యూ. ఇప్పుడు బాగుంటుంది చూడండి. నెక్స్ట్ హలో అండి హరికృష్ణ గారు, చెప్పండి. బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా టర్న్ అయినాయి. కమోడిటీస్ అన్నీ పడిపోతున్నాయి సార్. చూడండి, గోల్డ్ కూడా ఈవెన్ పడిపోతుంది, సిల్వర్ పడిపోతుంది. ఇది 50 మినిట్స్లో చూస్తే క్రూడ్ ఆయిల్ పడిపోతుంది, కమోడిటీస్ అన్నీ పడిపోతూ ఉన్నాయి. బిట్ కాయిన్ అన్నీ పడిపోతున్నాయి. గోల్డ్ కొద్దిగా హోప్ ఇస్తుంది, మిగతా అన్నీ వీక్గానే ఉన్నాయి ప్రస్తుతానికి. చూడాలి ఎలా వెళ్తుంది అనేది. ఇది ఒక్కటే కొద్దిగా మెరుస్తూ ఉందన్నమాట, తారలాగా. అన్నీ వీక్గా ఉన్నాయి. ఈవెన్ సిల్వర్ కూడా అండర్ ప్రెషర్లో ఉంది. ట్రంప్ గారు ఒక ట్వీట్ చేశారు, అదే విషయం. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఏంటంటే మ్యాసివ్ ఇంక్రీజ్ ఇన్ టారిఫ్ ఆన్ చైనీస్ ఇంపోర్ట్స్ అంట. ప్రస్తుతం ఈ న్యూస్కి అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది మార్కెట్. ఏకంగా డౌ జోన్స్ 1.05% పడిపోయిందా? అరే బాబాయ్, చూడలేదు మనం ఇప్పటిదాకా. 522 పాయింట్లు పడిపోయింది ఏకంగా. ఓ మై గాడ్. విచ్ ఈజ్ మ్యాసివ్
ఈ మధ్య ఎంత సెల్ ఆఫ్ రాలేదు. డౌజన్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఈరోజు స్టార్ట్ చేసింది. చైనా imposed export controls on rare earth minerals vital to the tech and defense industries, coupled with new port fees on American ships and an antitrust probe into Qualcomm. ఓకే, చైనా యాక్షన్కి ట్రంప్ గారి రియాక్షన్ ఇది. ట్రంప్ కన్సిల్ ఏ ప్లానింగ్ మీటింగ్ విత్ చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ at the upcoming APEX summit and warned these measures would be met with strong US counteractions. Okay, fine. చైనా ఏం చేసిందంటే ప్రస్తుతానికి రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. కాకపోతే చైనా ఒక్కటే ఎక్స్పోర్ట్ చేస్తుంది. 95% ఆఫ్ ద రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ని, మినరల్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. అయితే ఇది వచ్చేసరికి టెక్ కంపెనీస్, ముఖ్యంగా చిప్స్ కానీ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కప్లింగ్స్ అని వాడుతుంటారు ఈ మోటార్స్లో. ఐ థింక్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అనుకుంటా. సో ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. యా, అండ్ క్వాల్కామ్లో యాంటీ ప్రోబ్ ఏదో ఒక ఇది చేస్తున్నారు, అది విషయం. ఓకే ఫ్రెండ్స్, అందరూ ఎనీ క్వశ్చన్స్ అంటే చూద్దాం, లేదంటే పడుకుందాం. రీజన్ ఏం లేదు సార్, ప్రస్తుతానికి అయితే ఎటువంటి మేజర్ న్యూస్ అనేది రీజన్ ఏం లేదు. ట్రంప్ గారు ఇది ట్వీట్ చేశారు అంతే. ఓకే, దాని ఇంపాక్ట్ అనేది నెగిటివ్గా ఉంది. ఆల్రెడీ మెటల్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. గ్లోబల్ చైనీస్ ఎకానమీ అనేది అంత స్ట్రాంగ్గా లేదు అక్కడ. ఓకే, యాక్టివిటీస్ కొంచెం స్లోగా ఉన్నాయి అనేది ఈరోజు పోస్ట్ మార్కెట్లో కూడా చెప్పుకున్నాం మనం. మెటల్స్ అండర్ ప్రెషర్లో ఉన్నాయని. అండ్ ఫైట్ జరుగుతుంది కాబట్టి అగైన్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య యూఎస్ అండ్ చైనా, ఇంకా ఆ కాస్త హోప్ కూడా ప్రస్తుతం ఏంటంటే డ్రైన్ అవుతుంది. అందుకని మెటల్స్ ముందు ప్రెషర్లోకి వెళ్ళిపోయాయి. అండ్ ఆఫ్ కోర్స్ గోల్డ్ ఇటువంటిప్పుడు ఏంటంటే మార్కెట్ అన్సర్టైన్గా ఉన్నప్పుడు గోల్డ్ అనేది పెరగాలి. ఓకే, దట్ ఈజ్ సింపుల్ లాజిక్ అనమాట. యా, గిఫ్ట్ నిఫ్టీ అగైన్ ఇండికేటింగ్ నెగిటివ్. ఇప్పుడు మనకైతే 25,270 దగ్గర ఉంది, మనదేమో 411 దగ్గర క్లోజ్ అయింది. అంటే అరౌండ్ 140 పాయింట్స్ నెగిటివ్గా ఉంది గిఫ్ట్ నిఫ్టీ. ఐ థింక్ యా, without indicators, candle based scalping please. యాక్చువల్గా ఏంటంటే సార్ మనకి ఇండికేటర్స్ అవసరం లేదు. ఓకే, బట్ ఇండికేటర్స్ ఏం చెప్తాయి అంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది చూపిస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్యాండిల్ సాలిడ్గా ఉంది అంటే బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు, దాని తర్వాత బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇది పుల్ బ్యాక్ క్యాండిల్ అనమాట. సో బయర్ వచ్చాడు, పుల్ బ్యాక్ అనేది జరిగింది. ఇక్కడ మీరు ట్రేడ్ ప్లాన్ తీసుకోవచ్చు. దీన్నే మీరు లోవర్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసి ప్లాన్ అనేది తీసుకోవచ్చు, లైక్ 1 minute టైం ఫ్రేమ్ కానీ అలా. అగైన్ ఇది ఫ్లాగ్ అనమాట. ఓకే, బయర్ వచ్చాడు, సెల్లరు, బయర్ వచ్చాడు. ఇది ఫ్లాగ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ క్యాండిల్ స్టిక్స్. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్, రైట్. సో రకంగా ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళింది, పుల్ బ్యాక్ తీసుకుంది. ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు స్టెప్ ఇన్ అయ్యారు. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు, బట్ ఇది వెరీ క్లోజ్ టు
రెసిస్టెన్స్. ఇది కొంచెం డీప్ డిస్కౌంట్ అయింది. మీరు ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి ఫిబొనాకీ డ్రా చేసుకుంటే కూడా 78.6 టచ్ అవుతుంది పక్క. 61.8ని సపోర్ట్ తీసుకుంది. అండ్ క్యాండిల్ స్టిక్ కూడా రిజెక్షన్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ సెల్లింగ్ వచ్చారు. సాలిడ్ బులిష్ మారుబోజు క్యాండిల్ వచ్చింది. దీస్ ఆర్ ఆల్ స్కాల్పింగ్ అప్రోచెస్ అనమాట. ఇక్కడంతా చూడండి, సపోర్ట్ 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 సపోర్ట్. ఫైనల్గా మొత్తాన్ని ఈ లెవెల్ అనేది బ్రేక్ చేశారు. దిస్ ఈజ్ అక్యుములేషన్. ఓకే, ఫ్రమ్ దేర్ ఏంటంటే అగైన్ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇది వచ్చేసరికి మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. కోర్స్ ఇక్కడ కూడా ఉంది, కానీ ఇది వెరీ అగ్రెసివ్ క్యాండిల్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది సపోర్ట్ ఏరియా. ఓకే, మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా బయింగ్ అక్యుములేషన్ జరిగింది. నేను టెలిగ్రామ్లో పెట్టాను చూడండి ఒకసారి ఈ లెవెల్ అనేది. ఎందుకంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏమని, ఇక్కడ బై చేస్తున్నారు అని చెప్పేసి. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు దెన్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, లైక్ ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ ఈవినింగ్ స్టార్ వచ్చింది. జనరల్గా ఏంటంటే ఒక చూడండి బిట్ కాయిన్ ఇప్పుడు ఇదేమిటి డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ యాక్చువల్గా ఈ డోజీ అనేది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్. ఎందుకు అంటే ట్రెండ్ డౌన్ ఉంది, పుల్ బ్యాక్ వచ్చింది, సెల్లర్స్ బయర్స్ వీక్ అయిపోయారు ఇక్కడ. దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట డౌన్ సైడ్. ఓకే, ఈ క్యాండిల్ తర్వాత లేదంటే ఈ క్యాండిల్ తర్వాత. అండ్ బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక సింపుల్ ఫ్లాగ్. ఇదే కదా బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. దిస్ ఈజ్ ద ఫాల్ అనమాట, ఇది ఫాల్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మార్నింగ్ స్టార్ వచ్చింది. ఓకే, సో గుడ్, మార్నింగ్ స్టార్ వచ్చిన తర్వాత ఎంట్రీ చేయొచ్చు. కానీ ఇది చూడండి, ఈ లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ మనం షార్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగిందని చెప్పేసి చెప్తుంది ప్రైస్. ట్రెండ్ డౌన్ ఉంది, ఫ్లాగ్ ఇది. ఓకే, ఇది ఫ్లాగు, డ్రాపు, ఫ్లాగు, డ్రాపు. ఇవి ఫ్లాగ్స్ అనమాట మనకి సింపుల్గా. ఇవన్నీ ఫ్లాగ్స్. బట్ ఎనీహౌ 5 minutes నుంచి 1 minute మీరు కన్వర్ట్ చేస్తే ఇవన్నీ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గోల్డ్లో ఇది రిజెక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఈ ఏరియాలో బయింగ్ అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్. ఓకే, ట్రెండ్ లైన్ ఉంది మనకి సపోర్ట్ ఇక్కడ. ఇది చూడండి, ఇక్కడ మనకేమైంది, ట్రెండ్ లైన్ డ్రా చేసాం. ఇక్కడ ఆల్మోస్ట్ టచ్ అయింది, రిజెక్ట్ అయింది. బయర్ వచ్చాడు, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. సెల్లర్ వచ్చాడు కానీ వీక్గా ఉన్నాడు, మళ్ళీ బయర్ ఎంట్రీ తీసుకున్నాడు. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ స్కాల్పింగ్ ఆపర్చునిటీ. సో ఈ ఏరియాలో బయింగ్ జరుగుతుంది స్ట్రాంగ్గా అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఏం జరగవచ్చు అంటే సెల్లర్ రెస్పాండ్ అవుతాడు స్ట్రాంగ్గా కిందకి, చూడాలి మనం. దెన్ ఈ హై బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఇది ఈ రెడ్ క్యాండిల్ తర్వాత మనం మళ్ళీ లాంగ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే క్యాండిల్ స్టిక్స్ మనం రీడ్ చేసేటప్పుడు డైరెక్షన్లో ఉండటానికి ట్రై చేయండి. డోంట్ ఫోకస్ ఆన్ ద ట్రెండ్ రివర్సల్స్. ఓకే, దట్ ఈస్ ద డిజాస్టర్ రెసిపీ అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఇది ఒక ఫ్లాగ్ సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, ట్రెండ్ డ్రాప్, సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సపోర్ట్ బ్రేక్అవుట్ అయింది, మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ అయిన ఈ ప్రైస్ అనేది కూడా బౌన్స్ అవుతాయి ఒక్కొక్కసారి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇది టాప్కి వచ్చిందా, సిల్వర్ కన్సోలిడేషన్ తీసుకుందా. సో ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది జరగవచ్చు. ఇది వన్ ఆఫ్ ద A1 సెటప్. ఇది
ఎందుకు అంటే మార్కెట్ పైకి వచ్చింది, బట్ ప్రీవియస్గా మనకి డ్రాప్ ఉంది, రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఐ మీన్ రివర్స్ కాదు, ట్రెండ్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎనీహౌ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, దే హ్యావ్ క్రియేటెడ్ సమ్ ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్, రిజెక్షన్, హ్యాంగింగ్ మ్యాన్, ఫాలో అప్ క్యాండిల్. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ షార్ట్ ఎంట్రీ అనమాట. ఇది సిల్వర్. యా, చేయొచ్చు హరికృష్ణ గారు, క్యాండిల్ బేస్డ్. హాయ్ వినోద్, హాయ్ అండి. యా ప్లాన్ చేస్తాను సార్, ప్రస్తుతం ఒక బ్యాచ్ నడుస్తుంది. టెల్ అబౌట్ ఎనీ కమోడిటీ కాల్ ఆప్షన్. గోల్డ్ తప్పితే ఏం కనిపించట్లే ప్రస్తుతానికి. ఓకే, యా, ఓన్లీ గోల్డ్ ఈజ్ ద గోల్డ్ ఇన్ డిప్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో. ఎందుకంటే మనకి అంత స్ట్రాంగ్గా స్క్రిప్ట్స్ లేవు, అన్నీ కూడా లో ప్రైస్ దగ్గరే ట్రేడ్ అవుతున్నాయి. సో లో ప్రైస్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అనమాట. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉన్నవి. చిన్న చిన్న మూవ్స్ రావచ్చు కానీ స్ట్రెంగ్త్ లేదు దీంట్లో. ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా మనకి వీక్గానే ఉంది. ఓకే, బ్రేక్అవుట్ అయింది సపోర్ట్. బ్రాడర్ పిక్చర్లో ఈ ట్రెండ్ అంత స్ట్రాంగ్గా లేదు, ఒక గోల్డ్ సిల్వర్ని మినహాయిస్తే. ఇది ఎవ్రీ డిప్ బాయింగ్ ఆపర్చునిటీ అనమాట. ఓకే, ద స్ట్రెంగ్త్ అనేది వెరీ అగ్రెసివ్ ఉంది. యా, అండ్ మరోవర్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు క్యాండిల్ స్టిక్ అనలైజ్ చేయాలనుకున్నప్పుడు ఈ క్యాండిల్ ఏం చెప్తుంది, ఈ క్యాండిల్ ఏం చెప్తుంది, అండ్ యా, ఈ క్యాండిల్ ట్రెండ్లో ఉండండి, ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, దాన్ని ఇంకొంచెం రిఫైన్ చేసుకోగలిగితే యు ఆర్ ఆన్ రైట్ సైడ్ అనమాట. ఓకే, ఎనీహౌ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. గుడ్ నైట్ అందరికీ. ఆల్రెడీ 11:20 అయిపోతుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.